హాయ్, ఈరోజు మనం ఎగ్ బుర్జీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందు ఒక కడాయి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత అందులో షాజీరా, బిర్యానీ ఆకు అండ్ బిర్యానీది ఫ్లవర్ అవి వేసుకున్న తర్వాత కాసేపు ఉంచిన తర్వాత ఏం చేయాలంటే మనం ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసి చాప్ చేసేసి అందులో వేసేయాలి. దాన్ని మిక్స్ చేసినాక మనకేంటి పచ్చివాసన అనేది పోయిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది ఆనియన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చేసి మిక్స్ చేయాలి. దాని తర్వాత చిటికెడంత పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక 2 మినిట్స్ అట్లనే సైడ్కి ఉంచిన తర్వాత మీకు తగ్గట్టు మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారాన్ని అందులో వేసి మిక్స్ చేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ అంటే కారాన్ని మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి వేసి. ఇప్పుడు చూడండి నేను వేసిన కాసేపు ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఏం చేసిన అంటే నాకు 2 ఎగ్స్ అయితే సరిపోతాయి కాబట్టి 2 ఎగ్స్ బీట్ చేసుకొని అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది హై ఫ్లేమ్లో అయినా సరే పెట్టుకోవడం బెటర్. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎగ్ కర్రీ అనేది కొంచెం మంచిగా ఇంట్లో బుర్జిలాగా వస్తుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత మీరు కావాల్సిన ఏదైనా మసాలా యాడ్